వెంకట్ గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ టైంలో మీరు దీనికి సంబంధించి డిఫెండ్ చేసుకోండి. ఇంకా చాలా మంది ఉన్నారు డిబేట్ లో. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ కౌశిక్ యాదవ్ గారు, సో ఇప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తుంది మీరేమో అటు హాలిడేస్ అండ్ అర్ధరాత్రి టైంలో బుల్డోజర్లను పంపిస్తున్నారన్న కమెంట్లు, అండ్ ఇప్పుడేమో ఇంకా ఏదైతే హెచ్సిలో భూముల్ని తాకట్టు పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు అభివృద్ధి అంటూ కూడా అప్పులు తీసుకొస్తున్నారు. ఈవెన్ బ్రోకర్లకు కూడా 170 కోట్లు ఇచ్చారంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు. ఏంటి దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడటానికి కనీస నైతికత లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద తెలంగాణను ఉదరిస్తే మేమేదో అమ్ముతున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 453 ఎకరాలు తెగనమ్మి 31,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖజానాకు చేరేటట్టు చేసిరు అన్నాడు. అదే కాకుండా ఇప్పుడు ఇంత హెచ్సి మీద ప్రేమ చూపిస్తారు కదా. మై హోమ్స్ విహాంగాలకు సంబంధించి 25వ సర్వే నెంబర్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 100 ఫీట్ల రోడ్డు తీసుకుపోయి మై హోమ్ విహాంగాకు 50 ఫీట్ల పర్మిషన్ ఇచ్చినట్టు మాత్రం ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీ గుర్తు రాలేదు. అవి అటవీ భూములని గుర్తు రాలేదు. అదే పర్యావరణ హాని జరుగుతుందని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం గుర్తురాలేదు. భారతీయ జనతా పార్టీ ఆనాడు ప్రశ్నించడం. మరి ఈ రోజు ఏదో మొత్తం ఏదో కొంపలు ఆరిపోయినట్టు మొత్తం ఏదో జరిగిపోయినట్టు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేస్తుంది కదా. ఇంత ప్రకృతిపై ప్రేమ ఉంటే ఎందుకు మరి ఆనాడు 453 ఎకరాలు ఎందుక మీరు త్రిపులోన్ జీవులో 3 లక్షల ఎకరాలు ఉంటే 10% కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి నిబంధనను ఎందుకు 100% కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి మీరు ఏమన్నా తొలగించారు. అదే కాకుండా పిరంగి నాల మీద ఏకంగా డిస్టర్బ్ చేసి కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. అదే కాకుండా మీరు ఆయనలో దాదాపు 7,853 అటభూములన్నీ కూడా కాళేశ్వరం కోసం తీసుకొని మరి మీరు పర్యావరణ హాని చేయలేదా? మీరేదో పెద్ద తెలంగాణ ఉద్ధరించినట్టు మేమేదో తెలంగాణ పర్యావరణ హాని చేసినని చెప్పి మాట్లాడతాం. అదే కాకుండా మేము హైడ్రాన్ ఎందుకు తీసుకొచ్చాము? హైడ్రాన్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో రాక్స్ లేక్స్ రక్షించే ప్రయత్నం చేస్తా ఉంటే ఆనాడు మరి బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఎందుకు ధర్నా చేసి మరి హైడ్రా మీద? అదేవిధంగా మూసిని పునరుద్ధరింప చేస్తాం, మూసిని ప్రక్షాళన చేస్తాం. మూసి వల్ల హైదరాబాద్ కాలుష్య కూరలు చిక్కుకుంది. ఈ కాలుష్య కూరలు బయట పెడుస్తామంటే కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ గొడవ చేసిన మాట వాస్తవం కదా. మరి ఏదైనా ప్రేమ ఉంటే ఎందుకు మీరు హైడ్రా సపోర్ట్ చేయరు? ఎందుకు మీరు మూసి సపోర్ట్ చేయరు? మీ కేటీఆర్ గారు ఎందుకు పిరంగినా మీ నాల మీద గెస్ట్ హౌస్ నిర్మించుకుంటాడు? ఎందుకు 3 లక్షల ఎకరాలు త్రిపులోంజీ తీసేసిన సమానం ఫస్ట్ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఆనాడు మౌనం నుంచి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మీద మేము చేస్తున్నామని చెప్పేసి మాట్లాడే విషయాన్ని దయచేసి మీరు మాట్లాడే. సరే అంటే కౌశిక్ యాదవ్ గారు, ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఈ విషయాలు వాళ్ళ విమర్శలు పక్కన పెడితే మరి ఆ హైడ్రా విషయం కానివ్వండి హెచ్సియు విషయంలో కానివ్వండి విద్యార్థులు సామాన్య ప్రజలు కూడా హాలిడే టైంలో వచ్చారు, ఆదివారం వచ్చి కూల్చేశారు. హైడ్రా విషయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. హెచ్సియు విషయంలో కూడా మీరు హాలిడేస్ టైంలోనే వచ్చారన్న కమెంట్స్ అటు విద్యార్థులు కూడా అంటున్నారు. దీనికి ఏమంటారు? వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మేడం ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి మేడం, ఇంకా యూనివర్సిటీలో రన్నింగ్ లో ఉంది యూనివర్సిటీ లాంటి కూడా అనవసరంగా ఇప్పుడు ఏంటంటే ఈ విషయాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నమే తప్ప. ఇక భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్న దేశంలో 10 ఏళ్ళలో 16 లక్షల అటవీ భూములు నాశనం చేసిందే భారతీయ జనతా పార్టీ. ఏకంగా ఛత్తీస్గఢ్ లంగ్స్ బార్ 10,000 ఎకరాలు అదానికి అప్పచెప్పారు. మణిపూర్ లో అదానికి అప్పచెప్పారు అడవి భూములని కూడా. ఇక భారతీయ జనతా పార్టీ చేసిన కరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మితే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ మాత్రమే తప్పు చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. మీరు చేసిన తప్పులన్నీ చేసిరు, మీరు చేసిన పాపాలన్నీ మీరే చేసిరు. దేశంలో భారతీయ జనతా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు. వాళ్ళేదో కొత్త ప్రభుత్వ సంస్థలు ఎక్కడ కూడా నెలకొల్పిన సందర్భం లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 483 ఎకరాలు అమ్మి దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఆనాడే ఖజానా కూర్చోటి చేసిరు వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం అండి సుంతారెడ్డి గారు, మీ దగ్గరకు వస్తారు నెక్స్ట్. ఒక్కొక్కరు మీటింగ్లలో ప్రసంగాలు తీసుకుంటూ పోతే ఒక్క నిమిషం అండి సుంతారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. ఎస్ చెప్పండి కౌశిక్ యాదవ్ గారు. ఇప్పుడు మేము ప్రసంగాలు ఏమిస్తున్నామమ్మా సునీత గారు, వాళ్ళు మాట్లాడుతున్నారు స్టూడియో అయింది. ఆ కింద వాళ్ళు మాట్లాడితే సపరేట్ ఎవరు కూర్చున్నారు అందరూ. ఒక నిమిషం అండి టైం వేస్ట్ అవుతుంది. కౌశిక్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. కౌశిక్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఎస్ మేడం. కాబట్టి ఇక్కడ విషయం ఒక నిమిషం కాబట్టి మేడం భారతీయ జనతా పార్టీ దయచేసి రాగండి సార్. భారతీయ జనతా పార్టీ 2004 చంద్రబాబు నాయుడు ఆనాడు ఇండియా ముఖ్యమంత్రి, వారిని ఒకసారి అడగండి. 36, 37 సర్వే నెంబర్లో 397 ఎకరాల నర బదలాయింపులో భాగంగా 25వ నెంబర్ సర్వే నెంబర్ 4 ఎకరాలు తీసుకొని ఐఎంజీ సంస్థకి ఇచ్చిండు. దాని తర్వాత 2007లో ఐఎంజీ సంస్థ నుంచి అంటే కౌశిక్ గారు ఇదంతా అందరికి తెలిసిందే. బట్ క్వశ్చన్ ఏంటంటే మీరు హాలిడేస్ టైంలోనే ఎందుకు వెళ్తున్నారు? ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీకి కాదు ఆన్సర్, మీరు ఇవ్వాల్సింది విద్యార్థులకు సామాన్య ప్రజలకి. వారికి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఇష్యూని డైవర్ట్ చేయడం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కులగన్న చేసింది. మేము ఆ టైంలో ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నాం.
బీసీల ఇష్యూ జాతీయ స్థాయి ఇష్యూ కాబోతా ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు కాబట్టి వారికి ఎక్కడ జాతీయ స్థాయిలో మొత్తం అసలు ఏం ఇష్యూ డిస్కస్ చేస్తున్నావు? ఏ ఇష్యూకి వెళ్తున్నారు? ఈ ఇష్యూని పెద్ద చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. రైట్ అండి. ఓకే 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 అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ సుందరెడ్డి గారు మాత్రం అడవి పోని గుర్తు రాదా మేడం? దయచేసి ఒక నిమిషం అండి, కౌశిక్ యాదవ్ గారు మళ్ళీ మీకు టైం